కార్యకర్తలు. పైనోళ్ళు బాగానే ఉంటారు, కిందోళ్ళు అనుకుంటారు. అట్లాగే అబ్రహాము గొర్రెల కాపర్లకి, లోతు గొర్రెల కాపర్లకి ఏమొచ్చింది? కలహం పుట్టింది. వాళ్ళిద్దరు కలిసి నివసించడంతో విస్తారమైన ఆస్తి వచ్చింది. ఆస్తి పెరగగానే ముందు బాగానే ఉన్నారు, ఆస్తి పెరిగిన తర్వాత కలహాలు వచ్చి. మన ఇళ్లలో కూడా చూడండి, డబ్బు రాకముందు బాగానే ఉంటారు, డబ్బు వచ్చిన తర్వాత ఏమొస్తాయి చెప్పండి? కలహాలు, అహంకారాలు వచ్చేస్తాయి. డబ్బు వచ్చి చాలామంది గొడవలు పెట్టేస్తాం. అట్లాగే అబ్రహాముకి లోతు యొక్క కాపరులకు గొడవ అయితే, అంటే అక్కడ బైబిల్ వాక్యం ఏంటంటే వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారంగా వారి ఆస్తి. కరెక్ట్గా మాట చూడండి, అక్కడ ఏముందో 6వ వచనం. వారి కలిసి నివసించడానికి ఆ ప్రదేశము చాలకపోయింది, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై. ఇప్పుడు వాళ్ళ ఆస్తి ఎలా ఉందంట? అసలు విస్తారం అయిపోయింది, కలిసి నివాసం చేయడం కూడా అవకాశము లేకపోయింది. దేవుడు ఏమన్నాడు? అబ్రహాము నా మాట విని రా, నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. 12వ అధ్యాయము, ఆదికాండం 12వ అధ్యాయం చూడండి. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చెప్పి. దేవుడు ఏమన్నాడు? ఇప్పుడు నా మాట విని అందరిని వదిలిపెట్టిరా, నిన్ను ఆశీర్వదిస్తాను. ఇప్పుడు దేవుడు ఆశీర్వించాడు లేదా? 12వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు. ఇప్పుడు 24వ అధ్యాయము 13వ అధ్యాయంకి వచ్చేసరికి ఒక అధ్యాయంలోనే చూడండి, దేవుని మాట విని వచ్చిన అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు చెప్పండి? అన్ని విషయాల్లో ఉంది. మనం డీటెయిల్గా వెళితే ఏ విషయాలంట? గొర్రెలు, గొడ్లు, తర్వాత పశువులు, వెండి, బంగారం అన్నీ ఎక్కువ ఇచ్చేసాడు. అంటే 12 అధ్యాయాలు పిలిచాడు. అక్కడుండి వాళ్ళు దేవుని మాట విని లోబడి వస్తే 13 అధ్యాయంలోనే దేవుడు ఆశీర్వదించేశాడు. 24వ వచనం వచ్చేసరికి ఇప్పుడు వృద్ధుడైపోయాడు. ఇంక 24వ అధ్యాయంలో చూడండి, 2వ వచనం. అప్పుడు అబ్రహాము తన కలిగి సమస్తం విలువచ్చిన ఇంటి పెద్ద దాసుని ఏమన్నాడు? అన్నీ ఉన్నాయి కానీ కుమారుడు లేడు అని చెప్పాడు ముందు. తర్వాత ఇంకొక విషయం, 24వ అధ్యాయము 34వ వచనం చూడండి. 24:34. అంతటా ఎట్లను నేను అబ్రహాము దాసుడును యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించడానికి అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలు, గొడ్లు, వెండి, బంగారంలో, దాసదాసి జనములను, ఒంటెలను, గాడిదలను ఏమి ఇచ్చేటువంటి అన్ని విషయాల్లో ఆశీర్వాదము, లోక సంబంధమైన ఆశీర్వాదం. ఇది మొట్టమొదటిగా దేవుడు ఆశీర్వించేశాడు. నా మాట వినరా, నీకు మొదటి సంతానం ఇస్తాను. మొదటి ఆశీర్వాదం ఏంటంటే దేవుని వాగ్దానం. ఇప్పుడు రెండవ ఆశీర్వాదం ఏంటంటే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు అక్కడ చూడండి? బహుగా ఆశీర్వదించాడు. మొట్టమొదటిగా ఏంటి? అతనికి గొర్రెలు, ఏంటంట? గొర్రెలు, గొడ్లు, వెండి, బంగారము, దాసదాసి జనములు, ఒంటెలు, ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఆస్తిపరులు ఆ రోజుల్లో. అవును కదా? ఇప్పుడు అబ్రహామును ఆశీర్వదించిన రీతిగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడా? మన ప్రశ్న. చెప్పండి, ఆశీర్వదిస్తాడా లేదా? దేవుని మాట విని వచ్చిన అబ్రహాము మాట చెప్పగానే ఇల్లు విడిచి, బంధువులు విడిచి, అందరూ విడిచి వచ్చాడు. విడిచి వచ్చినందుకు దేవుడు ఆశీర్వదించాడా లేదా? ఇశ్రాయేలు అందరిని దేవుడు ఏమన్నాడు? ఐగుప్తు విడిచి రమ్మన్నాడు. వచ్చిన వారందరికీ దేవుడు పోషించాడా లేదా? మనం ఏం చేస్తామంటే విడిచి రావడానికి ముందు ఆలోచిస్తాం. నా బంధువుల్ని విడిచిపెట్టాలా, నేను ఉన్న ఊరిది, ఈ ఊరు విడిచి వేరే చోటుకి వెళ్ళాలంటే ఇన్ని ఆలోచిస్తాను చెప్పండి. కానీ అబ్రహాము ఏది ఆలోచించలేదు. ఏది ఆలోచించకుండా దేవుని మాట చొప్పున ఆయన ఏం చేసినంట? బయటికి ఎక్కడికి రమ్మని. ఇప్పుడు మనం ఇక్కడ బయలుదేరాం, నీవు తెనాలి విడిచిరా అని చెప్పాడు దేవుడు. ఎక్కడికి అడుగుదాం మనం? ఎక్కడికి రావాలి ప్రభా? నువ్వు ముందు బయటికి రా, నేను నడిపిస్తాను. ఎవరైనా గమ్యం తెలియకుండా బయటకు వస్తారా లగేజ్ పట్టుకొని? మీరు వస్తారా? నేనైతే రాలేనేమో. ఎన్నో ప్రశ్నలు అడుగుతా. నేను బైక్ తీసుకొచ్చి రోడ్డు మీద ఎక్కడ నిలబడిన ప్రభా నాకు సమాధానం ఇవ్వ, నేనైతే అడుగుతా ప్రశ్నలు. కానీ అబ్రహాం అడిగాడో లేదో నాకు తెలియదు. కానీ బయటికి రాగానే వెళ్ళే కొద్దీ గుడారాలు వేసుకొని నివాసం చేస్తూ ఉండేవాడు. ఆ టైంలో దేవుడు వారిని ఎలాగ ఆశ్రయించాడంట? బహుగా ఆశీర్వదించాడు. గొర్రెలు, గొడ్లు, పశువులు, తర్వాత గాడిదలు, ఇంకేమున్నాయి? గాడిదలు, ఒంట్లు ఉన్నాయా? వెండి, బంగారము, దాసదాసి జన, ఒంటెలు, గాడిదలు, ఇవన్నీ ఇచ్చి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము ధనవంతుడా పేదవాడా? ధనవంతుడికి పరలోక రాజ్యం ఉందా? చెప్పండి. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెద్దంలో వంట దూరట సులభన. దీని అర్థం ఏంటి చెప్పండి? ధనవంతులకి పరలోక రాజ్యం ఉందా లేదా? మరి చాలామంది లేదంటారు కదా.
ధనవంతుడు చచ్చిపోయి పాతాళానికి వెళ్ళిపోయాడు, వాడికి పరలోక రాజ్యం లేదు. వాడు ఎందుకు వెళ్ళాడు పాతాళానికి చెప్పండి? ఆయన ఎందుకు వెళ్ళాడో రాశాడు అక్కడ పాతాళానికి. ఎందుకు? నీవు అనుదినము బహుగా సుఖపడుచు సన్నపనార వస్త్రాలు ధరించుకొని అనుదినం సుఖపడుచు దేవుణ్ణి విడిచిపెట్టాడు. మోషే ప్రవక్తలో చెప్పినా వినలేదు. ఇప్పుడు ధనవంతుడైనా పేదవాడైనా, వినండి, ధనవంతుడైనా పేదవాడైనా దేవుని నమ్మకపోతే ఎవడైనా పాతాళానికి పోవాల్సిందే. ధనవంతుడైనా పేదవాడైనా ప్రభువుని నమ్ముకుంటే ఎవడైనా పరలోకానికి వెళ్ళాల్సిందే. కాబట్టి ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని వాక్యం రాయబడిందంటే, ఒంటె సూది బెజ్జంలో దూరిద్దా? ఒంటె ఎంత? దాని వెంట్రుకు కూడా సరిగ్గా సూది బెజ్జంలో దూరదు. అంటే ఒంటె దూరడం ఎంత కష్టమో, ధనాన్ని నమ్ముకున్నవాడు కూడా పరలోక రాజ్యంలో రావడం అంత కష్టం. అంటే ధనాన్ని నమ్ముకున్నవాడు, ధనవంతులని కాదు, దేవుని నమ్ముకోకుండా ధనాన్ని నమ్ముకొని చాలామంది ఉన్నారు చూసారా, అలాంటి వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించడం చాలా దుర్లభము. మరి అబ్రహాము అందుకే ఈ మాట పట్టుకొని క్రైస్తవులుగా, క్రీస్తు నమ్ముకున్న వారిగా మన ధనం మీద ఆశ పెట్టుకోకూడదు. ఆశ ఉండకూడదు, కానీ అవసరమే తీర్చుకోవచ్చు. వినండి, ఇప్పుడు మనం పని చేస్తున్నాం అనుకో, మనకు ధనం వస్తుంది, దాన్ని దేనికోసం ఉపయోగిస్తాం? మన అవసరాల కోసం. నేను ఇంకా సంపాదించాలని దేవుని పక్కన పెట్టి దాంట్లో అదే పని, దీన్ని ధనాశ అంటారు. మనం పనులు చేసుకోవడం, చక్కగా సంపాదించుకోవడం, మందిరానికి వచ్చి దేవుని పరిచయం చేయడం, దేవునికి అవకాశం ఇవ్వడం అంతా జనరల్ ఇది. కానీ ఇదే కాదు, నేను ఇంకా సంపాదించాలి, తప్పులేదు, కానీ దేవుణ్ణి కూడా పక్కన పెట్టి ధనం మీదే ధ్యాస పెట్టి వెళ్ళేవాళ్ళు ఉండదు సార్. ఇలాంటి వారికి పరలోక రాజ్యంలో స్థానము లేనే లేదు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఒక యవనస్తుడు పరలోక రాజ్యం ప్రవేశం నేను ఏం చేయాలంటాడు? ఆజ్ఞలన్నీ పాటించంటాడు. పాటిస్తానే ఉన్న చిన్నప్పటి నుండి. అయితే నీకు ఒకటి కొద్దుగా, ఏం కొద్దుగా ఉందంట? నీ ధనమంతా, నీ ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చినా అన్నాడు. వాడు మిక్కులో ధనవంతుడు కనుక ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుని రాజ్యం కావాలంటే ఏం చెప్పాడు దేవుడు? దాన్ని అమ్మి రమ్మన్నాడు. కానీ అమ్మాడా? అంటే దేవుడు మనల్ని ధన ఆస్తి అమ్మేసి రమ్మని చెప్పట్లా, అతన్ని పరీక్షించడానికి అడిగితే వాడి దేనికి ఇచ్చాడంటే మొదటి ఓటు ధనానికే ఇచ్చాడు. ఇలాంటి వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. ధనాన్ని ప్రేమించేవాళ్ళు, దేవుని కన్నా ధనాన్ని ఎక్కువ ఆశించేవాళ్ళు దేవుని రాజ్యం ప్రవేశిస్తారా? చెప్పండి మీరు. ఎలీషా దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు, పేరేంటి? ఎలీషా, గెహజీ. ఎలీషా బాగు చేస్తే నయమాన్ వచ్చి అన్ని బంగారం కానుకలు తెచ్చాడు. తెస్తే ఎలీషా నాకు అవసరం తీసుకెళ్ళిపో అన్నాడు. అదే నాలంటోడు మీలంటాడు అనుకో, మేము చచ్చికట్టుకు డబ్బులు అంటాం మనం. అంటే చెప్తున్నా, ఈ రోజున్న పాస్టర్లు అందరూ కూడా దేవుడు నాకు ఆశీర్వదించాడు, ఆ రాజకీయ నాకు ఎంత ఇచ్చాడు, గొప్పగా తీసుకుంటాడు. ఎవరైనా తీసుకునే ఎవరు ఉంటారంటారా? ఎక్కడో ఒకటి రెండు ఉంటారు. అంటే వీళ్ళకి అవసరం కాబట్టి తీసుకున్నారు. కానీ గెహజీ కాదు, ఎలీషా వస్తే నాకు అవసరం తీసుకెళ్ళిపోన్నాడు. పక్కనే ఉండి గెహజీ, ఎర్ర పిచ్చోడా, ఇంత ధనం మనకి అంత వస్తే నువ్వెందుకు తీసుకోవట్లే అని చెప్పేసి మనసులో అనుకున్నాడు. బాని నువ్వు పట్టుకుంటాను కానీ అక్కడ నుండి వెళ్ళిపోయాడు నయమాన్. వెళ్ళిపోగానే గెహజీ ఏం చెప్పాడు? ఎలీషా ఇప్పుడే ఇంటికి వెళ్ళి వస్తాను, నేను అర్జెంటుగా వస్తానని చెప్పేసి ఆయన పరిగెడుతుంటే ఆయన వెనకాల పరిగెడుతున్నాడు. నయమాన్ దగ్గర పరిగెత్తి మా యొక్క యజమాని తీసుకురమ్మన్నాడు, నాకు కావాలని అడిగాడా? యజమాని తీసుకురమ్మన్నాడని కొన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని మెల్ల పరిగెత్తుకొచ్చి మళ్ళీ ఏమి ఎరగట్టు ఉంచున్నాడు. అప్పుడు ఎలీషా అంటాడు, ఏంటి గెహజీ ఎక్కడికి వెళ్ళామంటే, ఎక్కడికి వెళ్ళాడు, నా ఆత్మ నీతో రాలేదా అంటాడు. అవునా? దేవుని ఆత్మ తెలియక మర్మమైంది ఏదైనా ఉందంటారా? అందుకంటాడు, పొలము ఇళ్ళు సంపాదించుకో సమయం ఇదేనా? నువ్వు ఏదైతే దేవుని విడిచిపెట్టి ఈయన దేవుని కలిగిన వాడు కూడా వద్దన్నాడు. ఆయన దగ్గర దేవుని ధనాశ ఉంది కాబట్టి నీ ధనాశ ప్రకారము ఏదైతే నయమాన్ని ఇక్కడ విడిచి వెళ్ళాడో ఆ కుష్టి తరతరాలకు నీకు, నీ సంతానానికి వచ్చేస్తుంది. ఎంతకన్నా శాపం ఏమైనా ఉందా? ఒక పాట రాస్తాడు ఒక ఆయన, సుఖముల వెంట పరుగిడకు అవి తాక్కును గగనం. విన్నారు ఎప్పుడన్న పాట? వినలేదు ఎప్పుడు? బెర్కమన్స్ గారు రాశారు ఈ పాట, ప్రేమించేదని అధికంగా అనే పాట రాశారు చూసారా? అది సుఖములంట నిన్ను పాడు చేస్తాయి, ధనము నిన్ను పాడు చేస్తుంది, కాబట్టి ధనము వెంట పడికెత్తొద్దని ఒక మాట రాశాడు. సరే, ఏదేమైనా ఇక్కడ మొట్టమొదటిగా మనం ఆత్మ విషయంలో వర్ధిల్లాలి, రెండవది ఆరోగ్య విషయంలో వర్ధిల్లాలి, మూడవది ఏంటంట ఈ లోకానుసారంగా కూడా మనము ఏం చేయాలి? అబ్రహాము దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం కూడా ఆశీర్వదించబడాలి. ఏ విషయాల్లో? అన్ని విషయాల్లో. గొర్రెలు, గొడ్లు, వెండి, బంగారము. సరే, నేను ఒక ప్రశ్న అడుగుతా, వెండి బంగారం కొనుక్కోవడం తప్ప రైటా? చెప్పండి. నాకు తెలిసి ఉన్న వాళ్ళందరికీ బంగారం ఉంది కదా, వెండి పెట్టుకోరుగా, బంగారం పెట్టుకుంటారు. వెండి బంగారం కొనుక్కోవడం తప్పు అంటారా, రైట్ అంటారా? చెప్పండి, మగవాళ్ళు చెప్పండి, లేడీస్ కాదు. రైట్ అని అంటారా?
బంగారం అనేది ఒక ఆర్నమెంటు మనకి. నేనేమంటానంటే మనకి అవసరమైనంత వరకు ఏదైనా కొనుక్కోవచ్చు, లిమిట్కి ఏదైనా తప్పు లేదు. ఇప్పుడు పురుషుడు అంటేనేమో జుట్టు కత్తిరించుకోవాలి, స్త్రీ కత్తిరించుకోకూడదు. స్త్రీకి కొన్ని అలవాట్లు ఉన్నాయి. జనరల్గా స్త్రీ కొన్ని అలంకరణ చేసుకుంటుంది, అలంకరణ తప్పు లేదు. జడ వేసుకోవటం కానీ జడ వేసుకోవచ్చు, జుట్టు అంతా పడిపోయి జడ వేసుకోవాలి, తప్పదు అది. తర్వాత తగుమాత్రపు వస్త్రధారణ, తగుమాత్రపు అలంకరణ. కానీ ఎడ్డిమడ్డిగా ఏమంటారు, జిగేలుగా అన్నీ పెట్టుకుని వచ్చాను చర్చికి. మీరేమంటారు చెప్పండి? ఎవరేమైనా అవసరం, మీరేమంటారు? నేను కాళ్ళ నిండా పట్టీలు పెట్టుకొని జల్ అని వచ్చి చర్చిలో కూర్చొని చేతుల నిండా గాజులు వేసుకొని, ఇన్ని గాజులు వేసుకొని, తర్వాత అంటే మిమ్మల్ని ఏమంటలేదు, ఫుల్గా వేసుకొని వచ్చి మీ పక్కన కూర్చొని మీరేమంటారు? అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా చెప్పండి? మీరు యాక్సెప్ట్ ఎందుకని? మీకు తెలుసు మనిషికి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఏదైనా. కాబట్టి మనకి కావాల్సిన ప్రతి దానిని మనం సంపాదించుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, దేవుణ్ణి పక్కన పెట్టి ఎన్ని చేసినా పనికిరాదు. మీరు దేవుని కలిగి ఉంటే ఆటోమేటిక్గా మీ లిమిట్ మీకు అర్థమైపోతుంది, ఎంతవరకు తెచ్చుకోవాలి. దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు కాబట్టి ఎంతవరకు సంపాదించు. కాబట్టి అబ్రహామును దేవుడు ఏం చేశాడు? వెండి, బంగారం, పశువులు, తర్వాత గొర్రెలు అన్నీ ఇచ్చాడు. తర్వాత ఒంటెలు కూడా ఇచ్చాడు. ఇదే రీతిగా బహుధనవంతుని ఇంకొక ఆయన బైబిల్ గ్రంథాలు ఎవరైనా చూడండి ఒకసారి. అది కూడా యోబు గ్రంథం 1వ అధ్యాయము. మొదటి అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై దేవుని భక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. మొట్టమొదటిగా ఆయన గురించి ఏం రాశాడు? ఆస్తిపరుడని రాశాడా? ఫస్ట్ క్వాలిటీ ఏంటంట? యథార్థత. డబ్బు ఉండొచ్చు కానీ ఫస్ట్ క్వాలిటీ ఏమి ఉండాలి మనకి? యథార్థత. నెక్స్ట్ ఏంటి? న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు. మొట్టమొదటిగా ఆయన ఆస్తి ఏంటి చెప్పండి? ఇప్పుడు చెప్పిన క్వాలిటీస్, క్యారెక్టర్. మనకి ఫస్ట్ క్యారెక్టర్ క్వాలిటీగా ఉండాలి, అదే మన ఆస్తి. తర్వాత కుమారులు చూడండి, 7 కుమారులు, 3 కుమార్తెలు, మొత్తం ఎంతమంది? 10 మంది. తర్వాత 3వ వచనం. 7,000 గొర్రెలు. గొర్రెలు ఎన్ని? ఇప్పుడు ఒక 100 గొర్రెలను వాడు కోటీశ్వరుడు. ఇక ఒక్కొక్క గొర్రె ఎంత ఉంటుంది చెప్పండి? 14-15 వేలు ఉంటుంది ఒక 100 గొర్రెలు ఉంటాయి. అప్పుడు ఎన్ని గొర్రెలు ఉన్నాయంట? 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు. ఎన్ని ఒంటెలు? 3,000 ఒంటెలు. ఒక చోట ఎంత ఆస్తి చూడండి. తర్వాత 500 జతల ఎడ్లు. జత అంటే 2 కదా, 500 ఎడ్లు అంటే ఎన్ని ఉండే మొత్తం? ఇప్పుడు 1000 ఉండయి. తర్వాత 500 ఆడుగాడిదలు. బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను. తూర్పు దిక్కు గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా. ఈ గొప్పవాడు దేవుని ఎరిగిన వాడు, విశ్వాసి, పేదవాడు, ఆస్తిపరుడా? చెప్పండి. దేవుని ఎరిగిన వారు అందరూ పేదవాళ్ళు ఉన్నారనుకున్నారా? మన ఇండియాలోనే ఉంది. బయటికి వెళ్ళి చూడండి. మైక్రోసాఫ్ట్, తర్వాత ఫేస్బుక్, యూట్యూబ్. మార్క్ జుకర్బర్గ్ ఉన్నాడు కదా, ఫేస్బుక్ అంతా వాడిదే. 90% మొత్తం ఇచ్చేసాడు. భార్యకి పిల్లలకి కొంత పర్సెంట్ పెట్టుకున్నాడు, అతనికి ఏం పెట్టుకోవాలి తెలుసా మీకు? ఫేస్బుక్, యూట్యూబ్ చూస్తున్నారు చా, అతను అన్ని చారిటీకి ఇచ్చేసాడు. వారెన్ బఫెట్ అని ఒక ఉన్నాడు, మైక్రోసాఫ్ట్ అధినేత. ఎవరు అయినా? బిల్ గేట్స్. వీళ్ళందరూ ఆస్తిపాస్తులు సంపాదించుకున్నారు కానీ వీళ్ళందరూ క్రీస్తుని ఎరిగిన వారే. వాళ్ళు ఏం చేశారు తెలిసిన తర్వాత ఈ లోకంలో బాగా ఆశీర్వదించబడ్డారు. వచ్చిన దానిలోంచి మనకి కరోనా అప్పుడు అందరికీ వ్యాక్సిన్ ఇచ్చారు కదా, గవర్నమెంట్ వేశారు. ఈ వ్యాక్సిన్ అంతా కొనిపెట్టింది ఎవరు తెలుసా మీకు? బిల్ గేట్స్. బిల్ గేట్స్ చాలామందికి ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ ఉచితంగా ఆయనే కొని, ఆయనే డబ్బు ఖర్చు పెట్టి వ్యాక్సిన్ తయారు చేయడానికి ఫండ్ ఇచ్చాడు ఆయన. మనం ఫ్రీగా వేసుకున్నాం చూసారా? ఈ విధంగా ప్రపంచ దేశాల్లో, పేద దేశాలు, ఏ దేశం అన్నిటికీ ఆయన ఏం చేశారంటే ఫండింగ్ ఇచ్చి కరోనా వ్యాక్సిన్ తయారు చేయించాడు. ఆయన కూడా దాదాపు వారెన్ బఫెట్ అని ఆయన 95% అన్ని చారిటీకి ఇచ్చేసాడు. ఎన్ని కోట్లు తెలుసా మీకు? లెక్క నాకు గుర్తులేదు. వారెన్ బఫెట్టే కానీ, బిల్ గేట్సే కానీ, మార్క్ జుకర్బర్గ్ కానీ, ఫేస్బుక్ అతనే కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. వీరందరూ ప్రపంచంలో ఉన్నవాళ్ళు, ధనవంతుల్లో ఫస్ట్ 5 మెంబర్స్. వాళ్ళ ఆస్తి మొత్తాన్ని పేదలకి, చారిటీకి రాసిచ్చేసారు. వాళ్ళకి బతకడానికి కొంచెం పెట్టుకున్నారు. ఏం చేస్తుంది? వీళ్ళు ఏం చేశారంటే అందరూ క్రైస్తవులే, క్రీస్తుని ఎరిగిన వాళ్ళే. తెలుసా మీకు ఆ విషయం? వాళ్ళలో చాలామంది యూదులు ఉన్నారు. ఈ ఫేస్బుక్, యూట్యూబ్ కనిపెట్టిన యూదుడు తెలుసా మీకు? గూగుల్ కనిపెట్టిన యూదుడు. చాలా ఉన్న ఇన్వెన్షన్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ దేవుని ఎరిగిన వాళ్ళే.
వాళ్ళు ఆశీర్వదించబడ్డారా లేదా? ప్రపంచ దేశాల్లో ఎక్కడికైనా చూడండి, క్రీస్తుని కలిగిన వాళ్ళు, క్రిస్టియన్స్ అనేవాళ్ళు బహుగా ఆస్తి సంపాదించిన ఆస్తిపరులు. మరి ఇండియాలో క్రిస్టియన్స్ ఎలా అయ్యారంటే, నిమ్న వర్గాలు ఎవరైతే అణగదొక్కబడ్డారో వీళ్ళందరికీ మిషనరీస్ వచ్చి సుమారు చెప్పి క్రైస్తవులుగా మార్చారు. దానివల్ల వాళ్ళు ఫైనాన్షియల్ స్టేటస్ అలాగే ఉంది, కానీ దేవుని నమ్ముకోగలిగారు. అందుకనే చాలామంది ఇక్కడ డబ్బు లేని వారిగా ఉన్నారు. కారణం మీకు అర్థమైంది కదా. ఇప్పుడు దేవుని ఎరిగిన వారిని దేవుడు బహుగా అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు. మనం విన్నాం, బాగానే ఉంది. ఇప్పుడు దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడా? చూడండి ఒకసారి ఈ ద్వితీయోపదేశకాండం 8:18 చదవమ్మా. ద్వితీయోపదేశకాండం 8:18 వస్తుందా లేదు? ద్వితీయోపదేశకాండము 8:18. భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు. అమ్మ ఒక్కసారి చూడండి, మళ్ళీ మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఎవరంట? దేవుడు. ఏం సంపాదించుకోవడానికి? భాగ్యం అంటే అన్ని విషయాలు. భాగ్యవంతుడు అంటే అన్ని విషయాలు ఆశ్రయించబడినవాడు. కాబట్టి దేవుని ఆశీర్వాదములో సంపాదన, ధనము, ఆస్తిపాస్తులు అన్నీ కూడా ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆత్మ విషయంలో వర్ధిల్లాలి. దాని తర్వాత ఇవన్నీ కూడా. అర్థమవుతుందా? ఆశీర్వాదం అంటే ఏంటి? అసలైన ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పండి? నిజమైన బ్లెస్సింగ్ అంటే ఏంటి? ఆశీర్వాదం అనగా చెప్తారు ఎవరన్నా? చాలాసార్లు మీకు చెప్పాను నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి. మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. 35:36-34. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఏంటంటే ఇది ఆశీర్వదించబడిన వారులారా. అమ్మ వినండి, ఆశీర్వాదం అంటే డబ్బే కాదు. ఆశీర్వాదంలో ఒక పార్ట్ అది అంతే. ఆశీర్వాదం అంటే, నిజమైన ఆశీర్వాదం అంటే ఫస్ట్ ఏంటి చెప్పాలా? పరలోక రాజ్యమును సంపాదించుకొనుట. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టిన మొదలుకొని మీకు సిద్ధపరచబడిన రాజ్యమును. ఇప్పుడు చెప్పండి, స్వతంత్రించుకోవడం అంటే ఏంటంటే, దేవుని రాజ్యంలో ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్ళే ఆశీర్వదించబడిన వాళ్ళు. క్లారిటీ అర్థమైంది మీకు? ధనం ఉన్నంత మాత్రం లోకంలో చాలామంది కోట్లు సంపాదిస్తున్నారు బయట. పరలోకం ఉందా వాళ్ళకి? అదే ఆశీర్వాదం అనుకోండి. ఫస్ట్ ఆశీర్వాదంలో ఆత్మలో వర్ధిల్లటం, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడం, ఆ తర్వాత ఇవన్నీ కూడా సెకండ్ ప్రయారిటీ. ధనము కానీ, ఐశ్వర్యం కానీ, ఇవన్నీ ఏంటంట దేవుడు ఇచ్చేటువంటి తర్వాత ఆశీర్వాదాలు. ఆశీర్వాదం గురించి విన్నంత మాత్రం ఆశీర్వాదం మనకు వస్తుందా? ప్రయాసపడాలి, కష్టపడాలి. మీ పనిలో మీరు కష్టంగా నిజాయితీగా ఉండండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ ఉద్యోగంలో మీరు నిజాయితీగా ఉండండి, నమ్మకంగా ఉండండి, దేవుడు ఆశీర్వదించేస్తాడు. మీరు చేసే పని చిన్నదైనా పెద్దదైనా మీరు ఆశీర్వాదంగా ఉండాలంటే నమ్మకంగా యోబు వలె ఉండండి. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదం అంటే, ఇప్పుడు నన్ను ప్రైమ్ మినిస్టర్ చేస్తాడు దేవుడు? అవసరం లేదు. నేను ఏ విషయంలో ఆశీర్వించబడ్డానో నలుగురికి వాక్యం చేస్తే నేను ఆశీర్వించబడినట్టు. నువ్వు ఆశీర్వించబడాలంటే నువ్వేంటి? నువ్వు పని చేస్తావు అనుకో, నలుగురికి ఆశీర్వాదం అక్కడ ఉండాలి. నువ్వు టీచర్ అనుకో, నలుగురికి నువ్వు ఈ పాఠాలు చెప్పడం వల్ల బ్లెస్ అనమాట. అది నీ యొక్క సర్కమ్స్టాన్సెస్లో ఎక్కడున్నా నీవు ఆశీర్వించబడ్డావంటే దానికి కారణము దేవుడు.
బూర శబ్దముతో వేవేల దూతలతో బూర శబ్దముతో వేవేల దూతలతో మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో మెలకువగా ఉండి నీవు యేసుని చేరుమా. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో మెలకువగా ఉండి నీవు యేసుని చేరుమా. బూర శబ్దముతో వేవేల దూతలతో బూర శబ్దముతో వేవేల దూతలతో నోవాహు దినములు ఎలాగుండెను యేసయ్య రాకడ అలాగే ఉండును. నోవాహు దినములు ఎలాగుండెను యేసయ్య రాకడ అలాగే ఉండును. పాపము బహు విస్తరించి సువార్తనే విడిచి తినుచు త్రాగుచు పెండికిచ్చుచు దేవునినే మరచి జల ప్రళయము వచ్చి వారిని ముంచివేయు వరకు జల ప్రళయము వచ్చి వారిని ముంచివేయు వరకు ఎవ్వరును ఎరుగకనే నశించిపోయిరి. ఎవ్వరును ఎరుగకనే నశించిపోయిరి. బూర శబ్దముతో వేవేల దూతలతో బూర శబ్దముతో వేవేల దూతలతో రెప్పపాటులో ఉన్న చోటునే ఎత్తబడెదవు సిద్ధపడినచో. రెప్పపాటులో ఉన్న చోటునే ఎత్తబడెదవు సిద్ధపడినచో. ఏడేండ్లలో ఆ శ్రమలలో చిక్కబడెదవు నీవు. విడువబడినచో ఎంత ఏడ్చినా తప్పించుకోలేవు. సమయము నీకుండగానే మార్చుకో జీవితం. సమయము నీకుండగానే మార్చుకో జీవితం. బుద్ధిగల కల్యకవై సిద్ధపడుము నీవు. బుద్ధిగల కన్యకవై సిద్ధపడుము నీవు. బూర శబ్దముతో వేవేల దూతలతో బూర శబ్దముతో వేవేల దూతలతో మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు
వచ్చుచున్నాడు. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో మెళకువగా నుండి నీవు యేసుని చేరుమా. ఏ దినమో ఏ గడియో ఏ జామున వచ్చునో మెళకువగా నుండి నీవు యేసుని చేరుమా. పూర శబ్దముతో వేల దూతలతో పూర శబ్దముతో వేల దూతలతో